గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. గురువుగారు ఇప్పుడు ఉన్న ట్రెండ్, ఇప్పుడున్న సోషల్ మీడియా హల్చల్ మనం రోజు చూస్తూనే ఉన్నాం. మన హైందవ మన వైదిక దాంట్లోనే సనాతన ధర్మంలోనే కొందరు రాముడు మాంసం తిన్నాడని, కృష్ణుడు మాంసం తిన్నాడని. మీరేమంటారు? రాముడు కృష్ణుడు మాంసం తిన్నారా? క్షత్రియులు కాబట్టి తిన్నారంటారా, తినలేదంటారా? త్రేతాయుగం నాటి ఒక సందర్భం ఇది. మరి ఆ యుగం నుండి కూడా ఈ యుగం వరకు రాముని మనం ఆరాధ్య దైవంగా పూజిస్తున్నాము అంటే రాముడు చేసినటువంటి ఒక ధర్మం, ఆయన ఆచరించినటువంటి ఒక న్యాయం, ఆయన సుగుణాలు ఇవన్నీ కూడా మనకు ఆరాధ్యమై ఆచరణభూతమై విలసిల్లి ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పటి వరకు కూడా ఆ రాముని మనం భగవంతుడిగా కొలుసుకుంటున్నాం. ఆ రామాయణం మనం వింటున్నాం. ఇక్కడ నా మాం అనంటే వద్దు, ఒకవేళ రాముని నేను చూడకపోతే ఇక్కడ నా మాంసమే ఇక్కడ ఉంటుంది అంటే నేను ఇక్కడ చనిపోవడం జరుగుతుంది, కానీ రావణునితో మాత్రం వాడి ముఖం చూడను అనేటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి మాట అది. మరి కాబట్టి ఇక్కడ నీ ప్రశ్న ఏంటి? తిన్నడా అని డైరెక్ట్గా మమ్మల్ని అడుగుతుంటే త్రేతాయుగంలో నువ్వు చూసావో పోయి? నేను చూడలేదు. ఏదైనా మనకు వాల్మీకి రామాయణంలో ఎక్కడ కూడా రాముడు మాంసం తిన్నాడు అని చెప్పలేదు కదా నాకు తెలిసినంత వరకు. రాముల వారు దుఃఖిస్తున్నాడు, అమ్మా నిన్ను చూడక. లోపల అతను దిగులు పడుతున్నాడు ఎలా చెయ్యాలని చెప్పని. కానీ మేము వచ్చినాం తీసుకురావడానికి. నేను తీసుకువెళ్తే రాముల వారి యొక్క శూరత్వం అనేది దెబ్బతింటుంది కాబట్టి నీ మీద దిగులు చెంది నేను మా యొక్క కుటుంబం అంతా కూడా అందరం కూడా రాఘవో భూత్వ రాఘవునితో సహా ఆహారం ఏం తీసుకోవడం లేదమ్మా అని చెప్పబడింది. చూసారు కదా అర్థాలు ఎలా మారిపోయి ఇది. కాబట్టి అంటే అందరం కూడా రాఘవో భూత్వ ఆ స్వామివారితో సహా నేను కూడా మా కుటుంబం అంతా కూడా మా మానసైనం అంతా కూడా ఏమీ భోజనం లేకుండా ఆకలితోటే మేము అక్కడ అలమటిస్తూ నీ మీద దిగులు చెందుతూ ఉన్నామమ్మా. మా రాఘవుని యొక్క నేను దుఃఖాన్ని మేము చూడలేకుండా ఉన్నాం కాబట్టి తొందరగా నేను తీసుకెళ్తాను అనేటువంటి విషయంలో ఆంజనేయ స్వామి చెప్పినటువంటి యొక్క మాటలను విని ద్వంద్వార్థాలు తీసుకొని రాముడు మాంసం తిన్నాడు, లేడీని అందుకొరకే తీసుకురమ్మన్నాడు. మెయిన్ కారణం ఏంటంటే క్షత్రుడైన వాళ్ళు తినొచ్చు, కృష్ణుడు తినడు. ఎందుకంటే వాళ్ళు సత్వగుణ సంపన్నులు. వాళ్ళు రాజులు వేటాడే ధర్మం వాళ్ళకు ఉంటుంది. వేటాడే ధర్మం వాళ్ళకు ఉంటున్నప్పుడు రాముడు అనేటువంటి ఎక్కడ వేటాడాడు? అతనికి సమయం ఏది వేటాడడానికి? సమయం లేదు కదా. 7 సంవత్సరాల వయసులోనే ఉపనయనం చేసేసి గురుకులం పంపించినటువంటి రాముడు తింటే దాశరథుడు లేకుంటే ఇంకెవరో వాళ్ళ కుటుంబం ఎవరో వాళ్ళ తినండి, వాళ్ళ చరిత్ర మనకు తెలియదు. సరే దాశరథుడు తిన్నాడా అనే సంగతి పక్కకు పెడితే రాముడు తిన్నాడా అనేటువంటి సమస్యకు వస్తే రాముడు పూర్తిగా వ్యవహారం 16 ఏళ్ల వరకు కూడా రాముడు గురుకులంలో బాల్యం గడిపాడు. అతను గురుకుల ఆచారంలో కందమూలాలు తప్ప అక్కడ ఏమీ ఉండవు. అవును సార్. వాల్మీకి రామాయణంలో కూడా బాలకాండకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమీ లేవు. ఉన్నా లేకున్నా కానీ కాక అక్కడ అవకాశం లేదు కదా. అతను వేటాడి జింకలను వేటాడి మృగాలను వేటాడి. ఇంకోటి గురువుగారు, లక్ష్మణుడు ఎప్పుడైతే అయోధ్య నుంచి అరణ్యవాసానికి వచ్చినప్పుడు లక్ష్మణుడు చిన్న కుటీరాన్ని వేస్తే ఆ కుటీరానికి ఏదన్నా వాస్తు దేవతలు బలిస్తేనే మంచిదని లక్ష్మణ వేటకు వెళ్ళు తీసుకురాపో నాయన అంటే తెచ్చి బలిచ్చినట్టుగా ఉంది అంటున్నారు. మరి నిజమేనా? పర్ణశాల అతనికి ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు అతని మంత్రాలతోటి రేఖలతోటి వజ్రాయుధానిలాగా తయారైపోయింది. ఇంకా బలులు ఏం అవసరం లేదు అక్కడ ఆశ్రమానికి. అతను గీత గీసేసి సీతమ్మ వారి దగ్గరికి ఎవరూ రాకుండా ఒక వజ్రశాలలాగా కావాలని చెప్పని అతను బాణంతో చేసినప్పుడు శ్రీచక్రము సుదర్శన చక్రాలన్నీ ఆ పర్ణశాల చుట్టుగా తిరుగుతూ ఉన్నాయి, కాపలా కాస్తున్నాయి. అటువంటి ఒక మంత్రతంత్రవేత్తలైనటువంటి ఆ రామచంద్రుడు లక్ష్మణమూర్తి ఈ వాళ్ళు ఉండగా ఇంకా బలులు ఇవ్వడానికి ఏ జంతువు కావాలి వాళ్ళకి? అయినా సాధువులుగా ఉన్నారు కదా, సన్యాసులుగా ఉన్నారు కాబట్టి ఆ ప్రదేశంలో ఆ యొక్క కుటీరాశ్రమంలో బలి ఇచ్చేటువంటి అవకాశం కూడా వాళ్ళకేం రాలేదు అక్కడ. కాకపోతే శూర్పణఖ ముక్కు చెవులు కూడా అప్పుడు కోసేది లేకుండే. మరి కాబట్టి ఏదో అవకాశం సందర్భం వచ్చింది కాబట్టి ఆ బాణంతో ముక్కు చెవులు కోసాడని. కాబట్టి దాని సందర్భంలో మాంసప్రీతుడైనందుకు
రక్తం కళ్ళ చూసే వ్యక్తి కాబట్టి అతను ముక్కు చెవులే కోశాడు అనేటువంటి ఒక ప్రతీతి జరిగింది. మరి కాబట్టి ఆ సందర్భంలో కూడా అతను దీన్ని తిన్నాడు అనేటువంటి ఆనవాయితీలు మనకేమీ లేవు. కాకపోతే సుగ్రీవుడు వాళ్ళందరూ కూడా రాజులు కాబట్టి వాళ్ళు కొద్దిగా క్షత్రియ వంశంలో వేరే రకంలో ఉంటారు కాబట్టి వాళ్ళు తినొచ్చు. కానీ ఆంజనేయ స్వామి కూడా మధుమాంసాలు ఎక్కడ తీసుకున్నాడు అనేటువంటి ఎక్కడ లేవు. శుద్ధ బ్రహ్మచారి, వేద పండితుడు, శాస్త్రాలన్నీ తెలుసు, సూర్య భగవానుడు వ్యాకరణ పండితుడు, 9 వ్యాకరణాలు జరుపుకున్నటువంటి వ్యక్తి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేటువంటి విజ్ఞత ఉన్నవాడు. రావణాసురుడి దగ్గరికి పోయి కూడా చేతులు కట్టుకొని స్వామి చెప్పండి, రావణాసుని చేత కీర్తింపబడినటువంటి ఏమి వినయం, ఎటువంటి యొక్క సజ్ఞత ఉండే అతని దగ్గర అని చెప్పని రావణాసుడే మనసులో ఒప్పింగిపోయిండట. ఇటువంటి యొక్క దూత లక్షణం చూడు, దూతగా వచ్చిండు కాబట్టి నాకు కొద్దిగా శంక ఉంది కాబట్టి అతన్ని నేను పొగడలేకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పని ఆంజనేయ స్వామిని మెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అతని మనసులో. కాబట్టి అతని ప్రవర్తన అటువంటిది. కాబట్టి మరి రాముడు పెరిగినటువంటి విషయంలో దూర్తుగా అతను పెరగలే, ఆచారహీనుడు కాలేదు. బ్రహ్మ దగ్గర కూర్చున్నాడు, వశిష్ఠుల వారి దగ్గర, వాల్మీకి వాళ్ళ దగ్గర సేవ చేసుకున్నాడు. కాబట్టి మరి వాళ్ళు ఎవరు కూడా రాముడు ఇష్టం వచ్చినట్టుగా అవి ఖండించి జంతు ఖననాలు చేసేసి మాంసప్రవృత్తులు పెరిగి అతను రాజైనాడేటువంటి చరిత్రలో మేము వినలేదు. మాకు తెలిసినంత వరకు అతని ఈ పదార్థాలు తినలేదని మాకు అవగాహన స్ఫూర్తిగా ఉంది. కాబట్టి తెలిసే కనుక చెప్పొచ్చు, వాళ్ళు తెలిసిన శాస్త్రంలో ఉందేమో, మరి అది మనకు తెలియని విషయం. కాబట్టి ఆ మహారాజులు తినవచ్చు, మాకు సంబంధం లేని విషయం. కాబట్టి రాముడి వరకు అయితే ఇటువంటి యొక్క పని అది చేయలేదు. కృతజ్ఞత గురువుగారు.